ఓకే. 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 మీ ఇద్దరికి లైక్ స్పెల్స్ గురించి ఏమన్నా ఐడియా ఉండిందా? ఐడియా ఉంటే ఏంటి? ఇది పాజిటివా? నెగెటివా? మీ ఉద్దేశ్యం ఏంటి? కొంచెం మీ మాటల్లో విందాం అనుకుంటున్నా. స్పెల్స్ అంటే అదే మన కోరికని నెరవేర్చుకోవడానికి క్యాండిల్ స్పెల్స్, టారోట్ స్పెల్స్ చేస్తాము. ఇది వాళ్ళ నెగెటివా? కోరిక బట్టి. పాజిటివా? పాజిటివ్ పూజ టైపు, హిందువుల పూజ టైపు. దేనికి యూజ్ చేస్తాము? ఏదైనా మంచి పాజిటివ్ అంటే ఒక ఇద్దరు లవర్స్ కలవడానికి, లేదా మ్యారేజ్ వేరంగా అవ్వడానికి. ఓకే. ఎందుకు యూజ్ చేస్తాం? తర్వాత పని అవ్వడానికి, సక్సెస్ అవ్వడానికి. ఏ టైంలో యూజ్ చేస్తాం? స్పెల్ అనేది ఏ టైంలో యూజ్ చేస్తామా? లైక్ అంటే ఒక అది క్లయింట్ మరి కి తెలీదు. స్పెల్లర్ ఎప్పుడు రిఫర్ చేస్తాము? అది నేను అడిగే క్వశ్చన్. ఎప్పుడు అంటే అతనుకి ఏవి సెట్ అవ్వట్లేదు, చెప్పే ప్రిడిక్షన్ ఏది సెట్ అవ్వట్లేదు అంటే రెమెడీలోకి వెళ్ళమంటాం. అది ఎగ్జాక్ట్లీ. రెమెడీస్ అంటే లైక్ మనకి టారో కార్డ్స్ లో లైక్ 50% పైన ఛాన్సెస్ చూపిస్తే మనం రెమెడీస్ ఇచ్చేస్తాం. కానీ అంతకంటే తక్కువ ఛాన్సెస్ చూపిస్తే లైక్ యూనివర్స్ కి మనం రిక్వెస్ట్ చేసుకోవడానికి స్పెల్ అనేది యూజ్ చేస్తాము. అంతేనా? అవును. అంతకు ముందు మీరు ఒకరు స్పెల్ ఒక అతని సక్సెస్ అయిందండి. ఒక అతనిది చెప్పారు కదా, అతను లేదండి, అతను నాకు 5,000 అమౌంట్ క్రెడిట్ చేయాలి, నా ఫోనే లిఫ్ట్ చేయట్లేదు. అయిందో లేదో ఆయనకే తెలియాలి. 5,000 నాకు గొప్ప. హాఫ్ పేమెంట్ చేశాడు, హాఫ్ పేమెంట్ మళ్ళీ చేస్తానని చెప్పాడు, చేయలేదు. సుప్రియ గారు, మీరు చెప్పండి, మీకేం తెలుసు స్పెల్ గురించి? స్పెల్స్ అంటే యాక్చువల్ గా నాకు అసలు ఐడియా లేదు యాక్చువల్ గా. బట్ మామూలుగా పూజలు అవైతే ఐడియా ఉంది, చేస్తారు అని. ఓకే. అంటే ఆ రావుకేతు పూజలు, శని దోషం పూజలు, శనివారం పూజలు అవి ఇవి చేస్తారని ఐడియా ఉంది కానీ సో నాకు అవన్నీ స్పెల్స్ చెయ్యాలి అంటే అసలు మనకి ఐడియా లేదు. గ్రహాలు ఓకే. అవన్నీ చెయ్యాలంటే మనకి గ్రహాల గురించి, వాటి పొజిషన్ గురించి, వీటన్నిటి గురించి ఐడియా ఉండాలి. సో మనం వేదిక్ ఆస్ట్రాలజీ చేయలేదు కాబట్టి మనకి స్పెల్స్ లో ఆల్టర్నేటివ్ అంటే అక్కడ కూడా రెమెడీస్ చెప్తారు కదా, గుడి చుట్టూ ఇన్ని ప్రదక్షిణాలు చేయండి, ఇన్ని రోజులు చేయండి, ఇట్లాంటివి చెప్తారు సింపుల్వి. అవి కూడా వాళ్ళకి వర్కౌట్ అవ్వని పరిస్థితుల్లో ఇట్లాంటి పూజలు సజెస్ట్ చేస్తారు కదా, మనం కూడా అలానే సింపుల్ గా న్యూమరాలజీ రెమెడీస్ ఇస్తాం. టారోట్ న్యూమరాలజీ ఉంది కాబట్టి న్యూమరాలజీకి రిలేటెడ్ రెమెడీస్ ఇస్తాము. అవి వర్క్ అవ్వని ప్లేస్ లో ఈ స్పెల్స్ అనేది యూస్ చేస్తాం అన్నమాట. ఓకేనా? సో రెమెడీస్ వర్క్ అవ్వనప్పుడు స్పెల్స్ యూజ్ చేస్తామా? రెమెడీస్ వర్క్ అవ్వనప్పుడు, లేదంటే రెమెడీస్ తో వర్క్ అంటే పని తక్కువ అవ్వేటట్టు కనిపిస్తుంది అని అంటే స్పెల్స్ అనేవి యూస్ చేస్తాము. సో ఇది పాజిటివ్ నే. కొంతమంది దీన్ని నెగిటివ్ గా వాడుకునే వాళ్ళు ఉంటారు. సో కొంతమంది నెగిటివ్ గా యూస్ చేసుకుంటారు. అది దానికి ప్రొసీజర్ కూడా వేరే ఉంటది, కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటది. లైక్ చక్రాలు గీస్తారు, ఇవన్నీ చేస్తారు, ఇవన్నీ కంప్లీట్లీ డిఫరెంట్ అన్నమాట. ఇందులోనే లైక్ ఇవైతే క్యాండిల్ మ్యాజిక్ ఆర్ స్పెల్స్ అంటే ఇది సింపుల్ అన్నమాట. నెక్స్ట్ ఇందులో మెర్లిన్ అని చెప్పి, సెయింట్ ఎక్స్‌పర్టీస్ అని చెప్పి ఇట్లాంటి స్పెల్స్ కూడా ఉంటాయి. అవేంటంటే వాటికి ఆఫరింగ్స్ అనేవి ఇవ్వాలి. లైక్ స్పెసిఫిక్‌గా ఒక పర్సన్‌కి లైక్ సెయింట్ ఎక్స్‌పర్టీస్ అనే ఒక అతనికి మనము మన కోరికల్ని చెప్పి దాన్ని తీరిస్తే నీకు ఇది ఇస్తాను అని చెప్పి చెప్పుకుంటాం అన్నమాట. అదొక రకమైన స్పెల్స్ అన్నమాట. ఇవి బేసిక్ స్పెల్స్ అన్నమాట. ఇవి ఎవరైనా చేయొచ్చు, కానీ కొంచెం జాగ్రత్తగా చేయాలి. ప్రొటెక్షన్ ఉండాలి మనకి. ఓకేనా? ఎందుకు అంటే లైక్ నెగెటివ్ ఎనర్జీ ఉంటది అండ్ మనం లైక్ ఎవరు లేని ప్లేస్ లో కూర్చొని చేస్తాము, ఇట్లాంటివన్నీ చేస్తాం కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఓకేనా? సో మనకి ఎందుకు వర్క్ అవుతది అంటే లైక్ ఒక క్యాండిల్ వెలిగించి మన కోరిక చెప్తే వర్క్ అవుతదా అని డౌట్ ఉండొచ్చు మీలో చాలా మందికి. సో అదేంటి అంటే ఒక క్యాండిల్ యొక్క కలర్ ని బట్టి, షేప్ ని బట్టి అండ్ అది యూజ్ చేసుకునే ఫైర్ ఎనర్జీ అంటే మనకి పంచభూతాల నుంచి ఏదో ఒక ఎలిమెంట్ ని వాడుకొని మన కోరికని యూనివర్స్ కి తెలియజేయాలి. సో ఎలాగైతే మనం దేవుడికి కొబ్బరికాయ, పూలు ఇలాంటివన్నీ పెట్టి మనం మన కోరికను చెప్పి మనకు తీర్చు దేవుడా అని అడుగుతామో, యూనివర్స్ కి కూడా సేమ్ అంతే అన్నమాట. ఒక మీడియం కావాలి మన మెసేజ్ ని కన్వే చేయడానికి యూనివర్స్ కి. సో ఆ మీడియం వచ్చేసి క్యాండిల్ అన్నమాట ఇక్కడ. సో మన కోరికల్ని బట్టి క్యాండిల్స్ కలర్స్ అనేవి మారుతూ ఉంటాయి, షేప్స్ అనేవి మారుతూ ఉంటాయి. బేసిక్ గా లైక్ ఎప్పుడు రెగ్యులర్ గా మనం హోమ్ లో యూజ్ చేసే క్యాండిల్స్ కూడా వాడుకోవచ్చు. లేకపోతే కొన్ని స్పెసిఫిక్ క్యాండిల్స్ ఉంటాయి. లైక్ లవ్ స్పెల్ కేమో లైక్ 2 కపుల్స్ ఉన్న క్యాండిల్స్ ఉంటాయి. లైక్ రోడ్ ఓపెనర్ కానీ, కమ్యూనికేషన్ స్పెల్స్ కి కానీ లైక్ కీ ఉంటది. సో ఇట్లాగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క నెగటివిటీ రిమూవల్ కి స్కల్ ఉన్నది, బ్లాక్ స్కల్ ఉన్న క్యాండిల్స్ వాడతాము.
సో ఇట్లా దాని షేప్స్ బట్టి కూడా కొన్ని మనకు చేంజ్ చేసుకోవచ్చు. లేదు అంటే బేసిక్ అంటే తక్కువ చార్జ్ చేస్తున్నామంటే రెగ్యులర్‌గా మనకి బయట దొరికే క్యాండిల్స్ కూడా యూజ్ చేసుకోవచ్చనమాట. ట్యూబ్ క్యాండిల్స్. ఓకేనా? సో మనం ఈ 3 ఎలిమెంట్స్‌ని లైక్ షేప్, కలర్ అండ్ ఎనర్జీని యూజ్ చేసుకొని మన కోరికల్ని లైక్ యూనివర్స్‌కి తెలియజేస్తూ ఉంటామనమాట. సో పలానా క్లయింట్ పలానా ప్రాబ్లమ్‌తో ఇబ్బంది పడుతున్నారు. సో ఈ ప్రాబ్లమ్‌ని నువ్వు సాల్వ్ చేయాలి అని చెప్పి యూనివర్స్‌కి అడుగుతామనమాట. సో యూనివర్స్‌కి అడిగినప్పుడు మనకి ఆ క్యాండిల్ కరగడానికి 1 అవర్ టు 2 అవర్స్ పడతది. డిపెండింగ్ అపాన్ ద క్లయింట్ ఎనర్జీస్. క్లయింట్ ఎనర్జీని బట్టి మనకి క్యాండిల్ మీరిప్పుడు కూర్చొని ఒక 10 మందికి క్యాండిల్ స్పెల్ చేసినా కూడా ఒక క్లయింట్‌కి హాఫ్ అన్ అవర్‌లో అయిపోతది. ఒక క్లయింట్‌కి 2 అవర్స్ పైన పడతది. ఒక క్లయింట్‌కి 1 అవర్‌లో అయిపోతది. ఇట్లా అన్నమాట. ఎందుకంటే ఎనర్జీ బేస్ చేసుకొని. దానికి మనం ఇచ్చిన ఎనోటేషన్స్ కానీ, దానికి ఇచ్చిన ఇంటెన్షన్స్ కానీ ఇవన్నీ క్యాండిల్‌కి మనం చెప్పి మనం వెలిగించినప్పుడు సేమ్ ప్లేస్‌లో ఉన్నా కూడా సేమ్ క్యాండిల్స్ కొన్నా కూడా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క టైం పడతదన్నమాట. ఎందుకంటే వాళ్ళ కోరిక ఎంతలో తీరేటట్టుంది. లైక్ ఇవన్నీ చెప్పొచ్చు. అండ్ ఒక్కొక్కళ్ళ ఫ్లేమ్ ఒక్కొక్కలా ఉంటది. బయట గాలి ఒకేలాగా అందరికి ఉన్నా అందరి ఫ్లేమ్ ఒకేలా ఉండాలని రూల్ లేదు. సో ఫ్లేమ్ అనాలిసిస్ కూడా ఉంటది క్యాండిల్‌లో. అండ్ వాక్స్ కరిగే విధానంలో కూడా లైక్ కరిగినప్పుడు మనకి కొన్ని సింబల్స్ అనేవి ఇస్తూ ఉంటదన్నమాట యూనివర్స్. అంటే దానికి తగ్గట్టు మనం చేసుకోవచ్చనమాట. లైక్ అంటే ఆ క్యాండిల్ వాక్స్ అనేది ముందుకు జారిందా? వెనక్కి జారిందా? లేకపోతే మధ్యలో ఆగిపోయిందా? లేకపోతే క్లియర్‌గా క్యాండిల్ మొత్తం కరిగిపోయిందా? ఏ వాక్స్ రెసిడ్యూస్ లీవ్ చేయకోకుండా. ఇట్లాంటివన్నీ చూసుకుంటామనమాట. సో అవంతా లైక్ డెప్త్ స్టడీ కోసం లైక్ క్యాండిల్ మ్యాజిక్ చేసుకుంటే తెలుస్తదనమాట. ఓకేనా? సో ఇందాక కలర్స్ అని మెన్షన్ చేశాను. సో బేసిక్‌గా ఎలాంటి కలర్స్ వాడతారు క్యాండిల్ మ్యాజిక్‌కి అనంటే లైక్ వైట్ క్యాండిల్ అనేది రెగ్యులర్‌గా అంటే ఏ క్యాండిల్ దొరకనప్పుడు కూడా మనం సబ్స్టిట్యూట్ కింద వైట్ క్యాండిల్ యూజ్ చేసుకోవచ్చు. కానీ జనరల్‌గా వైట్ యూజ్ చేసేది దేనికి అంటే ప్యూరిటీ కోసం, ప్రొటెక్షన్ కోసం, స్పిరిచ్యువల్ గ్రోత్ కోసం. సో ఈరోజు మీరేం చేయొచ్చంటే ఈరోజు 31st డే ఎండింగ్ కాబట్టి ఈరోజు ఒక వైట్ క్యాండిల్ ఎలిగించి మీ దాంట్లో లైక్ ఏవేవైతే ప్రాబ్లమ్స్ అయిపోయినాయో మీ లైఫ్‌లో వాటి నుంచి మళ్ళీ ప్రొటెక్ట్ అవ్వడానికి అండ్ ఇంకా ఇలాంటి ప్రాబ్లమ్స్ 2025లో రాకుండా ఉండడానికి ఒక క్యాండిల్ ఎలిగించి దాని ముందు కూర్చొని మీరు ప్రేయర్ కూడా చేసుకోవచ్చు ఈరోజు నైట్ లైక్ బిఫోర్ 12. ఓకేనా? సో ఇట్లాంటివి కూడా చేసుకోవచ్చనమాట. లైక్ మనల్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి అండ్ మనం ఏదన్నా లైక్ కొంచెం నెగెటివ్‌గా అనిపించినప్పుడు కూడా లైక్ ఒక వైట్ క్యాండిల్ తీసుకొని దాన్ని వెలిగించుకొని, దాని ముందు మన ఇంటెన్షన్స్ రాసుకోవడం, దాని ముందు జర్నలింగ్ చేసుకోవడం ఇట్లాంటివన్నీ చేయడం కూడా మనకి కొంతవరకు పాజిటివిటీని ఇస్తదనమాట. ఓకేనా? సో వైట్ అనేది దానికి యూజ్ చేస్తాం. నెక్స్ట్ రెడ్ కలర్ క్యాండిల్. రెడ్ కలర్ క్యాండిల్స్ ఎందుకు? లవ్ స్పెల్స్‌కి ఎక్కువ యూజ్ చేస్తామనమాట. లవ్, ప్యాషన్, కరేజ్ అంటే లైక్ లవ్ చెప్పడానికి ఒకళ్ళు భయపడుతున్నారు. లేకపోతే తను రిజెక్ట్ చేస్తదనే భయం ఉండింది. ఇట్లాంటి వాటికి కూడా లైక్ రెడ్ కలర్ స్పెల్ లైక్ వాళ్ళ స్పెల్ పెర్ఫార్మ్ చేస్తే లైక్ యూనివర్స్ అనేది తనకు ఆ కరేజ్ ఇస్తది అనుకోవడానికి. లేకపోతే వాళ్ళ లవ్ స్ట్రాంగ్ అవ్వడానికి. లేకపోతే ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. సో వాళ్ళు స్ట్రాంగ్ అవ్వడానికి మనం స్పెల్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఓకేనా? సో అలాగనమాట. ఎప్పుడైనా లైక్ కపుల్‌కి చేసినప్పుడు 2 క్యాండిల్స్ ఉండాలి. సింగిల్ అంటే లైక్ కమ్యూనికేషన్ స్పెల్, కెరియర్ స్పెల్ ఇట్లాంటివంటే సింగిల్ క్యాండిల్ ఉంటే సరిపోతది. ఓకేనా? ఎందుకంటే ఎవరి ఎనర్జీ ఎలా ఉండిందో కూడా మనం క్యాండిల్‌లో చూస్తాం కాబట్టి లైక్ కపుల్‌కి మెయిల్‌కి సెపరేట్ క్యాండిల్, ఫీమేల్‌కి సెపరేట్ క్యాండిల్ ఉంటదన్నమాట. ఓకేనా? నెక్స్ట్ గ్రీన్ కలర్. గ్రీన్ కలర్ దేనికి? మనీ రిలేటెడ్ హీలింగ్స్, మనీ రిలేటెడ్‌గా ఏవి చేసినా కూడా మనం గ్రీన్ కలర్ యూజ్ చేస్తామన్నమాట. ఓకేనా? నెక్స్ట్ బ్లూ కలర్. బ్లూ కలర్ ఏంటి? ఎవరైనా నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉండి కమ్యూనికేషన్ ట్రై చేస్తున్నారు. సో, కమ్యూనికేషన్ కోసము. నెక్స్ట్ ఎమోషనల్‌గా చాలా లోగా ఉన్నారు. సో, వాళ్ళు కొంచెం ఎమోషనల్‌గా స్ట్రాంగ్ అవ్వడానికి ఇట్లాంటివన్నిటికి కూడా లైక్ బ్లూ కలర్ క్యాండిల్‌ని యూజ్ చేస్తామన్నమాట. ఓకేనా? నెక్స్ట్ యెల్లో కలర్. యెల్లో కలర్ ఏంటి? లైక్ మనం ఏదైనా కన్‌ఫ్యూజన్స్‌లో ఉన్నాము. మనకి క్లారిటీ రాట్లేదు. ఏ సిట్యుయేషన్ లైక్ ఏ వే యూజ్ చేసుకోవచ్చు. లైక్ ఏది అనేది క్లారిటీ కోసం, కాన్ఫిడెన్స్ కోసం, ఇంటెలిజెన్స్ పెరగడానికి లైక్ ఏదైనా ఎగ్జామ్స్ ఉన్నాయి. సో, దాన్ని క్రాక్ చేయడానికి ఇట్లాంటి వాటికైతే యెల్లో కలర్ క్యాండిల్‌ని యూజ్ చేస్తామన్నమాట. ఓకేనా? నెక్స్ట్ బ్లాక్. బ్లాక్ అనేది మీకు అందరికి తెలిసిందే. నెగటివిటీ రిమూవల్ కోసం, ప్రొటెక్షన్ కోసం. ఎవరైనా నెగెటివ్ ఎనర్జీ ఉండింది అని ఫీల్ అవుతున్న వాళ్ళు లైక్ బ్లాక్ క్యాండిల్ యూజ్ చేసి చేయొచ్చన్నమాట. సో, బ్లాక్ కలర్ వచ్చేసి నెగెటివ్‌ని రిమూవ్ చేసి ప్రొటెక్ట్ చేస్తది మనల్ని మనకు. అంటే లైక్ ఏ నెగెటివ్ ఎనర్జీ మన దగ్గరికి రాకోకుండా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటదన్నమాట. ఇది ఎలా చేయాలి? ఏంటి? అనేది లైక్ మొత్తం కంప్లీట్‌గా లైక్ బేసిక్‌గా చెప్తాను. బేసిక్ స్టెప్స్ అంతా డీటెయిల్‌గా చెప్పకుండా. ఓకేనా? సో, ఇవి కలర్స్ అన్నమాట. ఒకవేళ మీరు లవ్ స్పెల్ చేయాలి. మీ దగ్గర రెడ్ క్యాండిల్స్ లేవు. లేదంటే ఒకటే రెడ్ కలర్ క్యాండిల్ ఉంది. ఇంకొక పర్సన్‌కి ఏ కలర్ యూజ్ చేయాలి అంటే వైట్ కలర్ యూజ్ చేయొచ్చన్నమాట సబ్స్టిట్యూట్ కింద. ఒకళ్ళకి వైట్ పెట్టి, ఒకళ్ళకి రెడ్ పెట్టొచ్చు. లేదు ఇద్దరికి రెడ్ కలర్ లేదు, వైట్ ఉంటే వైట్ పెట్టండి. సో, ఇలా అన్నమాట. సో, బేసిక్ ట్యూబ్ క్యాండిల్స్ వాడినప్పుడు మీకు మినిమమ్ ప్రైస్ అనేది చార్జ్ చేయొచ్చు. మీరు ఇదే ఫిగరిన్ క్యాండిల్స్ పెట్టినప్పుడు ఎక్కువ ప్రైస్ అనేది చార్జ్ చేయొచ్చన్నమాట. ఇది ఫస్ట్ స్టెప్.
సో మీరు ఎప్పుడైనా క్యాండిల్ మ్యాజిక్ చేయాలంటే సో క్లయింట్ ప్రాబ్లం ఏంటి అని తెలుసుకోవాలి. ఆ ప్రాబ్లమ్ కి ఏ కలర్ యూస్ చేయాలి అనేది తెలుసుకోవాలి. క్లియరా ఫస్ట్ స్టెప్ అందరికి? క్లియర్ అండి. క్లియర్. ఓకే. నెక్స్ట్ సెకండ్ స్టెప్. సో క్లయింట్ యొక్క సరే క్లయింట్‌నే వదిలేసేద్దాం. ముందు మీది. సో మీది మీరు చూసుకోండి. లైక్ మీకు ఏ ఇంటెన్షన్‌తో మీరు స్టార్ట్ చేస్తున్నారు. సో సపోజ్ మీరు ఆహ్, ఆహ్, మీ ఫ్యామిలీ మెంబర్స్‌తో రిలేషన్‌షిప్ బాగుండాలి అని. ఫ్యామిలీ అయినా, హస్బెండ్ అన్నా, లవర్ అన్నా ఏదైనా రిలేషన్‌షిప్ అని అంటే మనకి రెడ్ కలర్. సో మీరు రెడ్ కలర్ క్యాండిల్‌ని యూజ్ చేస్తున్నారు. సో మీరు ఆ రెడ్ కలర్ క్యాండిల్‌ని దేనికోసం యూజ్ చేస్తున్నారు? ఎవరి కోసం యూజ్ చేస్తున్నారు? అండ్ దేన్ని మేనిఫెస్ట్ చేసుకోవాలనుకుంటున్నారు? అంటే ఏది కోరిక మీకు నెరవేరట్లేదు. సో సపోజ్ నేను రెడ్ కలర్ క్యాండిల్‌ని యూజ్ చేశాను. సో నా ఫ్యామిలీతో రిలేషన్‌షిప్ బాగుండాలి. ఏ గొడవలు లేకుండా ఉండాలి. సో అంతా పాజిటివ్‌గా ఉండాలి. నెక్స్ట్ ఇయర్ అంటే లైక్ 1 ఇయర్ వరకు నేను చేసుకుంటానా? ఎప్పటి వరకు అనేది ఇంటెన్షన్స్ అనేది లైక్ లైఫ్ లాంగ్ అని చెప్పి ఇలాగా అంటే మన కోరికను బట్టి ఎన్ని రోజులు అనేది కూడా డిపెండ్ అయి ఉంటది. అంటే ఆ చుట్టూ ఉన్న నెగెటివ్ ఎనర్జీ అని మనం ఫస్ట్ టైమ్ స్పెల్ చేసినప్పుడు మనకు తెలుస్తదనమాట. ఎన్ని డేస్ చేస్తే ఈ ప్రాబ్లమ్ అనేది తగ్గుతది అని. దాన్ని బట్టి మనం చూసుకుంటాం. కానీ మన ఇంటెన్షన్స్ అనేవి క్లియర్‌గా ఉండాలి. అంటే మీరు మైండ్‌లో ఒకటి అనుకోని, మీరు ఒక కలర్ చూస్ చేసుకొని, మీరు ఒకటి చెప్పి ఇలాగైతే కుదరదనమాట. అంటే ఏదన్నా స్ట్రాంగ్‌గా ఉండాలనమాట. నిద్దర్లో అడిగినా నువ్వేది కోరుకున్నావు, ఏది ఎక్స్‌పెక్ట్ చేస్తున్నావు. అంతేనా? సో, అదనమాట. ఫస్ట్ థింగ్ అది. సో, ఎప్పుడన్నా నోట్లో కొనుక్కోకూడదు. మీరు ఎవరు లేని ప్లేస్‌లోనే ఉండి చేస్తున్నారు స్పెల్ కాబట్టి, లైక్ క్యాండిల్‌కి గట్టిగా చెప్పండి. నేను నా ఫ్యామిలీ మెంబర్స్‌తో రిలేషన్‌షిప్ బాగుండడానికి ఈ స్పెల్ చేస్తున్నాను. సో, ఏ నెగెటివ్ ఫోర్సెస్ అయితే దానికి అడ్డుపడుతున్నాయో, అవన్నీ దూరం అయిపోయి నా ఫ్యామిలీకి నాకు రిలేషన్‌షిప్ బాగుండాలి అని చెప్పి యూనివర్స్‌కి ప్రే చేస్తున్నాను. ఇది అన్నమాట నా ఇంటెన్షన్. ఓకేనా? సో, క్లియర్ అండ్ కట్‌గా ఒక సెంటెన్స్‌లో మీ ఇంటెన్షన్ అనేది చెప్పగలగాలి. ఓకేనా? సో, క్యాండిల్‌కి చెప్తాము. తర్వాత ఏం చేస్తాము? సో, ఇప్పుడు ఏదైతే క్యాండిల్ ఉండిందో, ఆ క్యాండిల్‌ని తీసుకొని మీ పేరు అండ్ ఫ్యామిలీ పేరు. ఇప్పుడు నేను ఫ్యామిలీతో రిలేషన్‌షిప్ అన్నా అంటే నాదొక క్యాండిల్, ఫ్యామిలీదొక క్యాండిల్. అవునా? సో, నాకు కుదిరితే నా డేట్ ఆఫ్ బర్త్ కూడా క్యాండిల్ మీద రాయొచ్చు. దేనితో రాస్తారు? ఒక నీడిల్‌తో కానీ, నెక్స్ట్ ఒక టూత్ పిక్‌తో గానీ, లేకపోతే రాయని పెన్ కానీ ఏదో ఒక దాంతో లైక్ మన పేరు, మన డేట్ ఆఫ్ బర్త్ రాస్తారు. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే, నెక్స్ట్ అపోజిట్ క్యాండిల్ అంటే రిలేషన్‌షిప్ విత్ ఫ్యామిలీ అంటే నా ఇంటి పేరేంటి వెచ్చ ఫ్యామిలీ. ఓకేనా? సో, ఇక్కడ ఒకళ్ళ గురించి నేను కోరుకోవట్లేదు. స్పెసిఫిక్‌గా ఒకళ్ళ గురించి కోరుకుంటే ఒకళ్ళ పేరే రాస్తా. సో, నేను ఫ్యామిలీ అందరితో కోరుకుంటున్నా. అందరితో నా రిలేషన్‌షిప్ బావుండాలి అని. సో, వెచ్చ ఫ్యామిలీ అని ఇంకొక క్యాండిల్ ఎలిగిస్తాను. దాని మీద రాసి అది వెలిగిస్తాననమాట. సో, ఇది ఏదైతే మన క్రేవింగ్ ఉండిందో, ఆ క్రేవింగ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆయిల్స్ అనేది యూజ్ చేస్తాం. ఏ ఆయిల్ యూజ్ చేయాలి? దేనికి యూజ్ చేయాలి? ఎందుకు ఆ ఆయిల్ అనేదాన్ని లైక్ కలర్ ఎలా చెప్పుకున్నామో అవి కూడా చెప్పుకుంటాము. కానీ అది డెప్త్‌గా మనకి ఆ స్పెల్ కోర్స్‌లో వస్తది. ప్రస్తుతానికైతే జస్ట్ ఆయిల్ నోట్ చేసుకుంటామనమాట. జనరల్‌గా వచ్చేసి లైక్ ఎక్కువగా యూజ్ చేసేది ఫ్రీక్వెంట్‌గా సబ్స్టిట్యూట్ ఇప్పుడు మనకి క్యాండిల్ కలర్ ఏదైతే లేకపోతే మనం వైట్ యూజ్ చేయమన్నామో, అలానే ఒకవేళ మనకి లేదు, ఆ ఆయిల్ మనతో అవైలబుల్‌గా లేదు అనంటే కోకోనట్ ఆయిల్ కానీ, ఒలీవ్ ఆయిల్ కానీ ఫ్రీక్వెంట్‌గా యూజ్ చేస్తామనమాట. అన్నిట్లో మాక్సిమం. సో, మాక్సిమం స్పెల్స్‌లో ఎక్కువగా యూజ్ అయ్యేవి 2 ఆయిల్స్ అన్నమాట సబ్స్టిట్యూట్స్ కింద. ఓకేనా? దీంతో పాటు హెర్బ్స్ అన్నమాట. చిన్నమాన్ స్టిక్ పెట్టమని చెప్తారు. లవంగాలు పెట్టమంటారు. దాల్చిన చెక్క, యాలకులు ఇట్లాంటివన్నీ పెట్టమంటారు కదా! సో, ఏది దేనికి పెట్టాలి అనేది ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉంటదన్నమాట. ఇప్పుడు ఒకవేళ డబ్బుల కోసం మనం చేస్తున్నాము అనుకో, ఖచ్చితంగా దాల్చిన చెక్క అనేది పెట్టాలన్నమాట. సో, క్యాండిల్‌కి దాల్చిన చెక్క పెట్టి దాన్ని రెడ్ తాడుతో కట్టేస్తామన్నమాట. ఓకేనా? సో, అట్లా అన్నమాట. ఒక్కొక్క దానికి ఒక్కొక్కటనమాట. కొన్ని హెర్బ్స్ అయితే రోస్‌మెరీ ఇట్లాంటివన్నీ చల్లుతామనమాట. ఆయిల్ పూస్తాం గదా! ఆయిల్ పూసిన తర్వాత హెర్బ్స్ అనేవి చల్లుతామనమాట. సో, ఇట్లాంటివన్నీ చేయాలి. ఎందుకు అంటే లైక్ యూనివర్స్‌కి ఒక పర్టిక్యులర్ వే ఆఫ్ మెథడ్‌లో లైక్ మనం మెసేజ్‌ని కన్వే చేయాలి. సో, ఇలాంటివన్నీ యూజ్ చేసినప్పుడు ఏంటంటే యూనివర్స్‌కి లైక్ మనం ప్రాపర్‌గా మన మెసేజ్‌ని కన్వే చేస్తున్నాం. మన మాటల్లో కన్వే చేస్తున్నాం. మనం చూపించే విధానంలో లైక్ ఏ కలర్స్ యూజ్ చేస్తున్నాం దాంట్లో కన్వే చేస్తున్నాం. అండ్ యూజ్ చేసే మెటీరియల్‌తో కన్వే చేస్తున్నాం అనమాట. సో, ఇవన్నీ యూజ్ చేసి అంటే లైక్ ఇప్పుడు మీరు హాస్పిటల్‌కి వెళ్లారు. మీకు కోల్డ్ రిలేటెడ్‌గా ప్రాబ్లమ్ వచ్చింది. మీకు హెడేక్ రిలేటెడ్‌గా టాబ్లెట్స్ ఇస్తే తగ్గుతదా? తగ్గదు గదా! సో, మీరు ప్రతీదీ డాక్టర్‌కి కన్వే చేయగలగాలి కదా! మీ సింప్టమ్స్ ఏంటి? మీ ప్రాబ్లమ్ ఏంటి? మీరు ఎన్ని రోజులు బాధపడుతున్నారు? ఇలా కదా! సో, ఇలాగా మనము దానికి తగ్గట్టు ఏ కలర్ క్యాండిల్ చూస్ చేసుకున్నాము? మన ఇంటెన్షన్ ఏంటి? మనం ఏ ఆయిల్ అప్లై చేసాము? ఏ హెర్బ్స్ యూజ్ చేసాము? దీన్ని బట్టి మన ఇంటెన్షన్‌ని మన యూనివర్స్‌కి క్లియర్‌గా చెప్తున్నట్టు. ఇక్కడితో లైక్ క్యాండిల్ ప్రిపరేషన్ అనేది అయిపోయింది. అంటే ఇప్పుడు స్పెల్ స్టార్ట్ చేసుకునే ముందు ప్రొసీజర్ అంతా అయిపోయింది. అర్థమైందా?
అంటే క్యాండిల్ కి ఆయిల్ రాయాలండి? ఫస్ట్ మీ డీటెయిల్స్ రాస్తారు. మీదంటే మీది కానీ క్లయింట్ది కానీ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ రాస్తారు. ఒక క్యాండిల్ మీద? నేను అదే చెప్పాగా, మీరు యూజ్ చేసే దేనికి యూజ్ చేస్తున్నారు దాన్ని బట్టి నెంబర్ ఆఫ్ క్యాండిల్స్ అనేది డిపెండ్ అయి ఉంటది. ఒకవేళ మీరు కెరియర్ కి చేస్తున్నారు అనుకో సింగిల్ క్యాండిల్ సరిపోతది. రిలేషన్‌షిప్ కి చేస్తున్నారంటే మీది ఇంకొక పర్సన్‌ది రిలేషన్‌షిప్ కాబట్టి 2 క్యాండిల్స్ యూజ్ చేస్తాం అట్లా. ఓకే. ఓకేనా? సో ఫస్ట్ ఫ్యామిలీ అయితే 2 ఫ్యామిలీ అయితే? ఫ్యామిలీ అయినా 2 మీదొకటి మీ ఫ్యామిలీ వాళ్ళ పేర్లు ఒకటి అట్లా. ఓకే. ఓకే. మరి హెర్బ్స్ అనేవి ఎలాగా? అంటే సినామన్ స్టిక్ అవెలా పెట్టాలి? అదే చెప్తుంది. మీకు పౌడర్ ఫార్మ్ లో ఉన్నవన్నీ లైక్ ఆయిల్ రాసిన వెంటనే చల్లేస్తారు దాని మీద. ఆ! దానికి ఆ! అతుక్కుంటాయి ఆయిల్ ఉంటది కాబట్టి. సో ఇట్లా చిన్నమోన్ ఇట్లాంటివన్నీ అతుక్కోవు. ఈ పెద్ద స్టిక్స్ కదా! సో ఈ క్యాండిల్ కి ఆ! రెడ్ కలర్ తాడేసి కడతామన్నమాట. ఓకే. కట్టాక క్యాండిల్ ని ఫైర్ చేస్తామా? నెక్స్ట్ ప్రాసెస్. ఫస్ట్ క్యాండిల్‌ని డ్రెస్సింగ్ అప్ చేసుకున్నాం మనం అంతే ఇప్పటి వరకు. అంటే దాల్చిన చెక్కకి ఒక రెడ్ తాడు కడతాము. అది దేనికి? అది మనము మనీ స్పెల్స్ చేసేటప్పుడు, కెరియర్ స్పెల్స్ చేసేటప్పుడు అట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క హెర్బ్ వాడాల్సి ఉంటదన్నమాట. దేనికి ఎలా వాడాలనేది డెప్త్ కోర్స్‌లో చూస్తాం మనం. ఎగ్జాంపుల్స్ ఓకే. చెప్తున్నా దాల్చిన అంతే ఇక్కడ. చెక్కకి రెడ్ దారం కట్టేసి అది కాస్త క్యాండిల్ కి కట్టేయాలా? క్యాండిల్‌కి కట్టేసేయాలి. కట్టేస్తే ఇప్పుడు క్యాండిల్ కి ఇప్పుడు మనకి ఫైర్ కెరియర్ చేస్తాం స్పెల్ కదా! అనుకోండి కెరియర్ స్పెల్ అనుకోండి. హ్మ్. గ్రీన్ కలర్ క్యాండిల్ తీసుకుంటాం. కెరియర్ హ్మ్. గాని లైక్ మనీ కానీ గ్రీన్ కలర్ హ్మ్. క్యాండిల్ తీసుకుంటాం. హ్మ్. క్యాండిల్ మీద మన డీటెయిల్స్ రాస్తాం. ఒక రౌండ్ కలర్ దాల్చిన చెక్క తీసుకొని హ్మ్. క్యాండిల్ కి దాల్చిన చెక్క పెట్టి చుట్టేస్తాం రెడ్ కలర్ తాడుతో. ఇప్పుడు నాకు చేతికి ఉంది నా రెడ్ తాడు ఇట్లాంటిది. అవును. ఆ రెడ్ తాడు ఫైర్ చుట్టేస్తాం. అది పడుకో ఆ తర్వాత ఫైర్ చేస్తామా? అదే ఫస్ట్ అక్కడి క్యాండిల్ వరకు కి ఫైర్. అర్థమైందా? ఆ ప్రొసీజర్ వరకు అక్కడ అర్థమైందా? దాకా. నెక్స్ట్ చెప్తా. నెక్స్ట్ అర్థమైంది. కంటిన్యూ చేస్తా. ఓకేనా? సో ఇక్కడి వరకు క్యాండిల్ ప్రిపరేషన్ అనేది లేదంటే క్యాండిల్ డ్రెస్సింగ్ అనేది కంప్లీట్ అయిపోయిందన్నమాట మనకి. ఇప్పుడు మనం చెప్పాను కదా! ఒక సైలెంట్ ప్లేస్‌లో కూర్చోవాలి. ఎవరు డిస్టర్బ్ చేయకూడదు. మీకు స్పెల్ అయిపోయే వరకు ఎవరు మీ దగ్గరికి రాకూడదు. మీరు సెపరేట్ రూమ్‌లో ఉంటారా? లేకపోతే టెర్రస్ మీద చేసుకుంటారా అనేది మీ ఇష్టం. ఎస్పెషల్లీ నన్ను అడిగితే టెర్రస్ మీద లాంటి ప్లేస్‌లో చేసుకుంటే బెటర్. కానీ చుట్టుపక్కల ఎవరైనా భయపడేటట్టు మట్టుకు చేయకండి. అంటే లైక్ కంబైన్డ్ ఉన్నాయనుకోండి అట్లా ఒక్క నిమిషం. అమ్మ క్లాస్‌లో ఉన్నా నేను మళ్ళీ చేస్తా చెప్పు. ఎప్పుడో తెచ్చేసాను. కట్ చేస్తున్నప్పుడు అర్థం చేసుకోవచ్చు. మళ్ళీ చేస్తా. హలో! సో, ఎప్పుడైనా చెప్పండి. లైక్ ఓకే. టెర్రస్ మీద చేస్తే ఇంకా బెటర్ అన్నమాట. ఎందుకంటే డైరెక్ట్ యూనివర్స్‌కి మీరు లైక్ ఓపెన్ ఎయిరే ఉంటది మీడియం. ఇంకేది ఉండదు. కానీ అది కుదరని ప్లేస్‌లో లేకపోతే ఎవరైనా భయపడతారు, ఎవరైనా మిమ్మల్ని తప్పుగా తీసుకుంటారు అనుకున్న పరిస్థితిలో మట్టుకు మీరొక రూమ్‌లో సెపరేట్‌గా లాక్ చేసుకొని చేసుకోండి. ఓకేనా? సో, కంఫర్టబుల్ ప్లేస్‌లో కూర్చోండి. ఇంకొకటి ఏంటంటే మీరు ఖచ్చితంగా సాల్ట్ అనేది పక్కన పెట్టుకోవాలి. ఇది చేసేటప్పుడు. అండ్ మీకేదైతే ప్రొటెక్షన్ బ్రేస్లెట్స్ ఉన్నాయో, ప్రొటెక్షన్ క్రిస్టల్స్ ఉన్నాయో అవి మీతో ఖచ్చితంగా క్యారీ చేయాలి. ఎందుకంటే మీకు చేసుకుంటే పర్లేదు. వేరే వాళ్ళకి చేసుకుంటే వాళ్ళ దరిద్రం ఎక్కువ ఉండిందనే చెప్పే మీ దగ్గరకొచ్చారు. ప్రాబ్లమ్ ఉండింది అని. స్పెల్ చేపిస్తున్నారు అంటే వాళ్ళకి ఎంతో కొంత నెగెటివ్ ఎనర్జీ ఉండింది. రెమెడీతో క్యూర్ అవ్వట్లేదు కాబట్టి. సో, అట్లాంటి నెగెటివ్ ఎనర్జీని మీరు తీసుకోకుండా మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి. అవునా? సో, ప్రొటెక్ట్ చేసుకోవడానికి మీతో పాటు మీరు మీ క్రిస్టల్‌ని ధరించాలి. పక్కన ఒక సాల్ట్ పెట్టుకోవాలి. సాల్ట్ బాత్ సాల్ట్ కల్లుప్పు పెట్టుకుంటారా? మామూలు ఉప్పు పెట్టుకుంటారా? మీ ఇష్టము. ప్రిఫర్డ్ అయితే రాక్ సాల్ట్ కల్లుప్పు. ఓకేనా? సో, ఇప్పుడు ఒక సర్కిల్ గీసుకోండి. సర్కిల్ అంటే సినిమాలో లాగా పెద్ద పెద్ద ముగ్గులేసి, స్టార్‌లేసి, చేతబడిలాగా ఏం చేయక్కర్లేదు. జస్ట్ క్యాండిల్ ఒకటి పెట్టి దాని చుట్టూ ఒక సర్కిల్ గీసుకోండి. ఓకేనా? దాన్ని మనం మనం ఏదైతే డ్రెస్సింగ్ చేసామో ఆ క్యాండిల్‌ని మధ్యలో పెడతామన్నమాట. ఓకేనా? కొంతమంది పేరు దాని మీదనే రాసేస్తారు. ఇంకొంతమంది ఏం చేస్తారంటే పిటిషన్ పేపర్ అని ఉంటది. ఓకేనా? అంటే ఏంటి అంటే ఒక చిన్న వైట్ పేపర్ తీసుకొని దాని మీద డీటెయిల్స్ రాస్తామన్నమాట. ఓకేనా? సో, సపోజ్ నా కెరియర్ స్పెల్ హసిత 21 అక్టోబర్ 1997 కెరియర్ స్పెల్ అని రాస్తా. వెనకాల ఇన్ఫినిటీ సింబల్ లేకపోతే ఇంకా ఎనర్జీ సర్కిల్స్ అని, జీబు సింబల్స్ అని ఇవన్నీ ఉంటాయి కదా! సో, వాటి గురించి మీకేమైనా ఐడియా ఉంటే ఆ సింబల్స్ కూడా వేసుకోవచ్చు. లేకుంటే ఉత్తి పేరు డీటెయిల్స్ రాసి దాన్ని మీరిందాక ఒక రెడ్ కలర్ తాడు కట్టారా? ఐదర్ దానికన్నా పెట్టొచ్చు. లేకపోతే క్యాండిల్ కింద పెట్టొచ్చు. క్యాండిల్ కింద పెట్టి దాని మీదనే క్యాండిల్ అంటించొచ్చు. ఓకేనా?
సో ఇట్లా పిటిషన్ పేపర్ తో అన్నా చేసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్ క్యాండిల్ కి ముందే పేరు రాసి డ్రెస్సింగ్ చేసుకోవచ్చు. అది ఆప్షనల్ స్టెప్, మీరు ఎలాగన్నా చేసుకోవచ్చు. నేనైతే పర్సనల్ గా క్యాండిల్ మీద రాయడానికి ఇష్టపడను, పిటిషన్ పేపర్ రాసి పెడతాను అనమాట. ఓకేనా? సో నా పర్సనల్ అది. ఇక్కడ వరకు లైక్ ప్లేస్ ఎలా సెట్ చేసుకోవాలో కూర్చున్నారు, అయిపోయింది. నెక్స్ట్ ఎప్పుడైతే మీరు క్యాండిల్ ని వెలిగిస్తున్నారో ఒకసారి యూనివర్స్ కి మళ్ళీ ఇంకొకసారి, మీరు డ్రెస్సింగ్ చేసేటప్పుడు ఆల్రెడీ మీ ఇంటెన్షన్ చెప్పారు, మళ్ళీ ఇంకొకసారి సో నేను యూనివర్స్ కి ట్రస్ట్ చేస్తున్నాను, నమ్ముతున్నాను, నాకు ఈ కోరిక జరగాలి, ఈ టైం లోపు జరగాలి, లేకపోతే ఈ డిస్టర్బెన్సెస్ అన్ని పోవాలి. ఒకవేళ కెరియర్ అనుకున్నాను అనుకో, నా కెరియర్ లో ఏమైనా బ్లాకేజెస్ ఉండి, ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉండి నన్ను నా ఎదుగుదల గురించి ఆపుతుంటే గనక అవన్నీ క్లియర్ అయిపోవాలి అని చెప్పి క్యాండిల్ వెలిగిస్తామన్నమాట. వెలిగించి ఎప్పుడైతే ఆ క్యాండిల్ వెలుగుతుందో అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అన్న మీరు మినిమం కదలకుండా ఆ ఫ్లేమ్ ని ఎనాలిసిస్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? సో అప్పుడు మీ ఇంటెన్షన్స్ అనేవి యూనివర్స్ ఫార్మ్ తీసుకుంటదన్నమాట. సో ఓకే, వీళ్ళు దీని గురించి బలంగా నమ్ముతున్నారు. సో కొంతమందిది ఎనర్జీస్ బాగున్నాయి అంటే హాఫ్ అన్ అవర్ లో అయిపోతుంది క్యాండిల్, లేదు అంటే 1 అవర్, కొంతమంది కొన్ని సార్లు నాకు 2 అవర్స్ కూడా పట్టేదన్నమాట. లైక్ తీసుకున్న 300 కి 2-3 అవర్స్ కూర్చోవాల్సి వచ్చేదని విసుగు కూడా వచ్చేదన్నమాట. అది దేని మీద డిపెండ్ అయి ఉంటదంటే లైక్ క్లయింట్ ఎనర్జీ మీద డిపెండ్ అయి ఉంటది. మన తప్పు కాదు, అండ్ గాలి తప్పు కాదు, అంతకంటే కాదు. ఎందుకంటే ఒకేసారి వెలిగించిన అన్ని క్యాండిల్స్ కొన్ని తొందరగా అయిపోతాయి, కొన్ని లేట్ గా అయిపోతాయి అన్నమాట. సో అట్లా అన్నమాట. సో మీ ఇంటెన్షన్స్ అనేవి క్లియర్ గా ఉండాలి. అండ్ ఎప్పుడైతే లైక్ మీరు కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు, ఇప్పుడు కొన్ని ఉంటాయి లైక్ గ్రీన్ తారా మంత్ర, రెడ్ తారా మంత్ర, ఇట్లాంటివి ఉంటాయి అన్నమాట. సో ఆ మ్యూజిక్ మీరు పక్కన ప్లే చేసుకోవచ్చు అన్నమాట. ఎప్పుడు కానీ లైక్ ఇంకొక పర్సన్ తో, అదర్ పర్సన్ తో మీరు మాట్లాడకూడదు. కావాలి అనుకుంటే మీ క్లయింట్ కి వీడియోస్ షూట్ చేసుకోండి, పక్కన పెట్టండి. ఆ టైంలో మటుకు మీ క్లయింట్ కి ఫోన్ చేయొద్దు. కొంతమంది ఉంటారు నేను వీడియో కాల్ చేసి చూపిస్తానంటారు, అది ఆప్షనల్. కానీ నేను సజెస్ట్ చేసేదైతే మీరు చేసేటప్పుడు ఇంకొక థర్డ్ పర్సన్ చూడకూడదు. ఓకేనా? సో రికార్డింగ్ వీడియో చేసుకున్న తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత తనకు అప్డేట్ ఇస్తారు. ఎందుకంటే మీరు ఆ క్యాండిల్ లో రీడింగ్ ఎలా వచ్చిందో చూడాలి కదా. సో అందుకనమాట. సో ఒక హాఫ్ అన్ అవర్ దాన్ని అదే పనిగా కాన్సన్ట్రేషన్ అట్లీస్ట్ 15 మినిట్స్ అన్నా ట్రై చేయాలి కాన్సన్ట్రేషన్ తో చేయడానికి. మీరు ఎప్పుడైతే కాన్సన్ట్రేషన్ తో చేస్తారో మీ కోరికలు గాని, మీ క్లయింట్ కోరికలు గాని క్లియర్ గా సాల్వ్ అవుతది. ఓకేనా? యూనివర్స్ యాక్సెప్ట్ చేస్తది దాన్ని. సో తర్వాత మెడిటేషన్ చేసుకోమని చెప్పాను. లైక్ విజువలైజేషన్ చేసుకోవాలి. అంటే మన పలానా క్లయింట్స్ వచ్చారు, వాళ్ళిద్దరు కలిసి ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, మీకు బ్లెస్సింగ్స్ ఇచ్చారు మీరు ఈ స్పెల్ చేసినందుకు అని చెప్పి విజువలైజ్ చేసుకోండి. ఓకేనా? మీదైతే మీది విజువలైజ్, కెరియర్ చేశారు. సో కెరియర్ లో నాకు ప్రమోషన్ వచ్చింది, నాకు సాలరీ ఇంకొక 20,000 పెరిగింది, నేను యూనివర్స్ కి థ్యాంక్స్ చెప్తున్నాను. అలా మొత్తం జరిగిపోయిన కోరికలాగా, అంటే మీరు ఆల్రెడీ పిటిషన్ వేశారు, అది యాక్సెప్ట్ అయిపోయింది. సో ఆ స్పెల్ కంప్లీట్ అవ్వక ముందే దానికి కృతజ్ఞత కూడా చెప్పుకోవాలి మనం. ఓకేనా? సో ఇట్లాగా మనం మేనిఫెస్ట్ చేసుకోవాలన్నమాట మెడిటేషన్ చేసుకుంటూ. సో అయిపోయేంత వరకు లైక్ అది మీరు మోస్ట్లీ ఫుల్ మూన్, న్యూ మూన్ డే రోజే ఎక్కువ యాక్సెప్ట్ చేస్తారు రీడింగ్స్. సో అలాంటి టైంలో మీరు ఇంకా మీకు ఎక్స్ట్రా టైం దొరుకుతుంది కాబట్టి మీ పరంగా మీరు జర్నలింగ్ చేసుకోవచ్చు, లేకపోతే మెడిటేషన్ చేసుకోవచ్చు, లైక్ చక్రాస్ బ్యాలెన్స్ చేసుకోవచ్చు. ఇట్లాంటి ఏ పనులన్నా చేసుకోవచ్చు. అక్కడ నుంచి కదలకుండా ఉంటే బెటర్. ఒకవేళ కదలాల్సి వచ్చింది అంటే అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అన్నా కూర్చోండి. ఓకేనా? సో అది నెక్స్ట్ ప్రొసీజర్. ఇప్పుడు క్లోజింగ్. సో ఈ మధ్యలో నేను క్యాండిల్ ఫ్లేమ్ అనాలిసిస్ చేయమన్నా, నెక్స్ట్ వ్యాక్స్ ఫ్లేమ్ అనాలిసిస్ చేయమన్నాను, ఇవేమీ చెప్పలేదు. అవన్నీ లైక్ మీకు అడ్వాన్స్ కోర్స్ లో ఉంటాయి. జస్ట్ క్యాండిల్ ని విజువలైజ్ చేయడం ఒకటి ఇక్కడ వరకు చెప్తున్నా. ఇప్పుడు క్లోజింగ్ రిచువల్ అయిపోయింది, క్యాండిల్ కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయినాక ఎప్పుడైనా మీరు క్యాండిల్ ని వెలిగించినప్పుడు కంప్లీట్ గా ఏమీ లేకుండా క్లియర్ గా బర్న్ అయిపోతుందా? ఏంటండి? క్యాండిల్ మీరు వెలిగించుంటారు కదా ఇంట్లో చిన్నప్పటి నుంచి, ఆ క్యాండిల్ కంప్లీట్ గా బర్న్ అయిపోతుందా? రెసిడ్యూస్ ఏమన్నా ఉంటదా? అలాగే దాని టైం బట్టి అలాగా వ్యాక్స్ ఉంటది కదా లాస్ట్ లో. సో కొంత వ్యాక్స్, ఎంతో కొంత వ్యాక్స్ అయితే ఉంటది. కంప్లీట్ క్లియర్ గా అంటే మనం క్యాండిలే పెట్టినట్టు తెలియకోకుండా అయితే ఏముండదు. ఇంకొకటి నెక్స్ట్ ఆ పిటిషన్ పేపర్ బూడిద, లైక్ ఇవన్నీ కూడా ఉంటాయి మనకి. ఆ తాడు బూడిద, ఓకే, తాడు ఇవన్నీ యాష్ అయిపోతాయా ఇవన్నీను? అయిపోతాయి. మరి వ్యాక్స్ పడేయాలా? అదంతా ఏం చేయాలి? అదే క్లోజింగ్ రిచువల్ అని ఇప్పుడే చెప్తున్నా. జస్ట్ మిమ్మల్ని అడుగుతున్న, ఐడియా ఉండిందా క్యాండిల్ మొత్తం కరిగిపోతుందా లేదా అని అడుగుతున్నా.
సో ఎంతో కొంత క్యాండిల్ రెసిడ్యూస్ అనేవి ఉంటాయి. అండ్ మనం స్పెల్స్ కి యూజ్ చేసిన హెర్బ్స్ రెసిడ్యూస్, వాటి బూడిద, నెక్స్ట్ తాడు బూడిద, పిటిషన్ పేపర్ బూడిద ఇవన్నీ మిగులుతాయి కదా. సో వీటి మీద ఏం చేయాలి అంటే ఫస్ట్ మీరు పక్కన ఒక బౌల్లో సాల్ట్ పెట్టుకోమని చెప్పాను కదా, కల్లుప్పు మామూలు ఉప్పు మీ ఇష్టము. సో అది 3 టైమ్స్ క్లాక్ వైజ్ అండ్ 3 టైమ్స్ యాంటీ క్లాక్ వైజ్ తిప్పాలి. ఫస్ట్ తిప్పి ఓన్లీ కల్లుప్పే. కల్లుప్పు గాని మామూలు ఉప్పు గాని, నేను కల్లుప్పు అని ప్రిఫర్ చేస్తున్నా అంతే. దేనికి తిప్పాలి? ఈ బూడిదిగా? ఈ మిగిలిపోయిన రెసిడ్యూస్ కి. ఓకే ఓకే. ఓకేనా? తిప్పుతారు. తిప్పి ఏదైతే మీ చేతిలో ఉందో దాన్ని వాటి మీద వేసేస్తారు. ఏవైతే మిగిలిపోయినాయో వాటి మీద వేస్తారు. వాటి మీద వేసి ఒక 5 మినిట్స్ వదిలేసేయండి. దాని తర్వాత ఏమీ లేకోకుండా నీట్ గా ఒక కవర్స్ లో తీసుకోండి. కవర్ ఆర్ పేపర్ మీ ఇష్టము. అది ఆ రెసిడ్యూ అంతా లైక్ మిగిలిపోయిందంత సాల్ట్ తో సహా తీసుకొని ఒక కవర్ లో కానీ ఒక న్యూస్ పేపర్ లో కానీ పెట్టుకోండి. ఇది మీ ఇంటి నుంచి దూరంగా ఒక కాల్వలో పడేయాలి. మీ ఇంటి సరౌండింగ్స్ లో ఉండకూడదు. మీరు ఎక్కడైతే స్పెల్ చేశారో అక్కడ ఉండకూడదు. ఎక్కడైనా డస్ట్బిన్ లో పడేయచ్చా కొంచెం దూరంగా? దూరంగా అంటే వేరే వాళ్ళు డస్ట్బిన్ లో పడేస్తే తంతారు కాబట్టి బయటికి వెళ్ళి వేరే వేరే వాళ్ళు కాలువలో కాదు, పడేయడం better. మన స్ట్రీట్స్ దగ్గర డస్ట్బిన్స్ ఉంటాయి కదా. పడేయచ్చు. మీ ఇంటి దగ్గరలో ఉండకూడదు. మీ ఇంటి పక్కన ఇంటి దగ్గర కూడా పడేయచ్చు. మీ ఇంటి దగ్గరలో ఉండకూడదు అంతే. ఓకేనా? కాలువలైనా వేసేయచ్చు. సో ఇది అన్నమాట. ఓకేనా? కొంతమంది క్యాండిల్ ఫుల్ గా కాలకుండానే లైక్ హాఫ్ లో బర్న్ అయిపోయి వదిలేస్తుంది అనమాట. వాటికి కూడా లైక్ అంటే ఏంటంటే వాళ్ళ కోరిక నెరవేరదు అని చెప్పి. ఓకేనా? సో ఇట్లాంటి చాలా మీనింగ్స్ ఉంటాయి. అడ్వాన్స్ కోర్స్ లో మనం చూస్తాము. బట్ ఇక్కడైతే లైక్ ఒక క్యాండిల్ లైక్ రిచువల్ చేసుకోవడానికి మీకు చెప్పాను అనమాట. మీరు కావాలి అనుకుంటే రిచువల్ మీరు ఈ రోజు 31st కాబట్టి లైక్ ఇయర్ ఎండ్ మీకు ఏవైతే కోరికలు ఉన్నాయో 2025 లో మేనిఫెస్ట్ చేసుకోవాలనుకుంటున్నారో ఒక వైట్ క్యాండిల్ పెట్టి ఈ రోజు ఈ ప్రొసీజర్ అంతా మీరు ఫాలో అవ్వచ్చు. ఏదైతే నెగిటివ్ ఎనర్జీ మిమ్మల్ని మీ కోరికలు కాపుతుందో అవంతా పోతుంది అనమాట. అబాలిష్ అవుతుంది ఈ రోజు. ఓకేనా? సో ఈ రోజు కావాలంటే మీరు ఫాలో అవ్వండి. డౌట్స్ ఏమన్నా వస్తే నన్ను అడగండి. ఓకేనా? క్యాండిల్ సో సైజ్ అండి, క్యాండిల్ సైజ్ నార్మల్ గా మనం యూజ్ చేస్తాం కదా క్యాండిల్. ఇంట్లో చిన్న వాడారా కరెంట్ క్యాండిల్స్ పోతే? తీసుకోవచ్చా? చూపిస్తానుండండి. ఇద్దండి ఈ క్యాండిల్స్ ఇవి కనిపిస్తుందా? కనిపించట్లేదండి, ఒక్క నిమిషం. చివరికి వచ్చాయి, అది మొబైల్లో ఉన్నాను. క్యాండిల్స్ చివరికి ఉన్నాయి మొబైల్లో. వచ్చింది. ఇదే ఇక్కడ వైట్ క్యాండిల్ ఉందా? ఈ కదా. క్యాండిల్ 4 ఇంచెస్ ఉంటాయండి మాక్సిమం, అంతే ఇవి. సో ఇవి ఇందాక నేను ఫిగరింగ్ క్యాండిల్స్ అన్నా. హాఫ్ అన్ అవర్ కూడా అక్కర్లేదేమో. నేను ఏం చెప్పా? అదే ఇవి అయితే మీకు పడుతుందండి, హాఫ్ అన్ అవర్ పడుతుంది. మనం అట్లా అనుకుంటాం కానీ మినిమం హాఫ్ అన్ అవర్. అదే కరెక్ట్ గా స్పెల్ అయిపోయిందంటే హాఫ్ అన్ అవర్ లో అయిపోతుంది, 25 to 30 minutes. కానీ ఇంకా డిలే అవుతుంది అంటే నెగిటివ్ ఎనర్జీ. అదే ఇందాక ఫిగరింగ్ క్యాండిల్స్ అన్నాను కదా, ఇక్కడ డాలర్ సింబల్ ఉంది. ఇది కెరియర్ స్పెల్, మనీ స్పెల్, ఇది కమ్యూనికేషన్ స్పెల్, ఇది లవ్ స్పెల్, ఇట్లాంటివి అన్నమాట. పెంటికల్స్ అంటే మనీ స్పెల్. ఇవన్నీ మీకు నాకు తెలిసి ఇన్స్టాగ్రామ్ లో దొరుకుతాయి. కొన్ని వీటిని అమ్మే ఇన్స్టాగ్రామ్ పేజెస్ కూడా ఉంటాయి క్యాండిల్స్. సో అక్కడ తీసుకోవచ్చు. సో మీరు ఇలా ఫిగరింగ్ క్యాండిల్స్ కనుక వాడారు అని అనుకోండి, వాడితే దానికి కొంచెం ఎక్కువ చార్జ్ చేస్తారు. 2000, 3000 ఒక స్పెల్ కి అట్లా చార్జ్ చేస్తారు. ఎప్పుడైతే మనం ఈ క్యాండిల్స్ ఈ వైట్ అంటే లైక్ ఈ బేసిక్ స్పెల్ క్యాండిల్స్ వాడతామో అప్పుడు 1000 లోపు ఉంటది స్పెల్. సో అట్లా దాన్ని బట్టి చార్జ్ చేస్తారు అనమాట. ఇందాక మీకు చెప్పినట్టు లైక్ ఏ రోజు చేయాలి, ఎలాంటి స్పెల్ ఎక్కడ చేయాలి, ఏంటిది అని మొత్తం డీటెయిల్ గా చూడండి. ఇది కూడా 28 స్లైడ్స్ ఉంది. సో ఇదంతా లైక్ మనకి ఏమేం టాపిక్స్ ఉన్నాయని ఇది అడ్వాన్స్ టాపిక్ లో ఉంటది. ఇది నేను ప్రెగ్నెన్సీ తర్వాత టీచ్ చేస్తాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్పుడు జాయిన్ అవ్వండి. స్పెల్ అంటే ఏంటి, ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా క్లెన్స్ చేయాలి, ఎలా చార్ట్ చేయాలి, పిటిషన్ పేపర్ ఎలా రాసుకోవాలి, ఏ రోజు ఏ టైం కి ఎలా స్పెల్ చేయాలి, క్యాండిల్ కలర్స్ ఏంటి, వాటి షేప్స్ ఏంటి, స్పైసెస్ ఏంటి, ఆయిల్స్ ఏంటి యూజ్ చేయాలి, ఫ్లేమ్ అనాలిసిస్ ఎలా చేయాలి, క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ ఎలా చేయాలి, సింబల్స్ ఎలా అర్థం చేసుకోవాలి,
నెక్స్ట్ గైడ్ లైన్స్, ఇప్పుడు మీకు కొన్ని ప్రొసీజర్ చెప్పా కదా, ఇలా చేయొచ్చు ఇలా చేయకూడదు అని అవి. అండ్ ప్రతి దానికి లైక్ డాక్యుమెంట్ వస్తుంది మీకు. సో లవ్ ఎన్హాన్స్మెంట్ స్పెల్ అంటే ఓకే. ఏం చేయాలి, అందులో ఏమేమి యూజ్ చేయాలి, కమ్యూనికేషన్ స్పెల్ అంటే ఏంటి, ఒక లైఫ్ స్పెల్ పర్ఫార్మ్ చేసి చూపిస్తాను అప్పుడు. ఓకేనా? సో ఇప్పుడు సేఫ్టీ అన్నమాట. ఇంకొకటి, మనం ఇది యూజ్ చేస్తున్నాము అని అంటే లైక్ మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఫైర్ ఎలిమెంట్ ని మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి జాగ్రత్తగా ఉండి లైక్ అన్ని జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. చుట్టుపక్కల ఏవి కాలిపోకుండా, లైక్ మనం ఒకళ్ళం ఐసోలేట్ అయి చేసుకోమంటున్నాం. మీరు మెడిటేషన్ లో ఉన్నారు, గబుక్కన కట్టెనో ఏదైనా తగులుకొని ఏదైనా అంటుకుండింది అనుకో, పరిస్థితి ఏంటి? సో చుట్టుపక్కల అంతా సేఫ్టీగా ఉంటుందో లేదో చూసుకొని స్టార్ట్ చేయండి ప్రొసీజర్. ఓకేనా? సో క్యాండిల్ మ్యాజిక్ అనేది లైక్ ఒక్కొక్కరు బిలీవ్ చేస్తారు, ఒకళ్ళు బిలీవ్ చేయరు. అది బిలీవ్ చేయకపోవడానికి కారణం ఏంటి అండ్ రిజల్ట్ రాకపోవడానికి కారణం ఏంటి అని అంటే, ఎవరైతే పర్ఫార్మ్ చేస్తున్నారో వాళ్ళ ఇంటెన్షన్స్ కరెక్ట్ గా ఉండకపోవచ్చు, లేకపోతే వాళ్ళు ఫోకస్ చేయలేకపోవచ్చు. లేదు అంటే కనుక కంప్లీట్ గా మీకు ఖచ్చితంగా అది జరగకపోతే మీకు రీడింగ్ అయిపోయేసరికి తెలుస్తుంది. అంటే క్యాండిల్ ఆగిపోయినా, ఫ్లేమ్ సరిగ్గా లేకపోయినా మనకు ఆ రీడింగ్ బట్టే వాళ్ళ కోరిక జరుగుతుందా జరగదా అని తెలిసిపోతుంది అనమాట. వాళ్ళు అది చెప్పగలిగారు అంటే లైక్ మీకు ఎవరైనా నేర్పించే వాళ్ళు ఫ్లేమ్ అనాలిసిస్, వాక్స్ రీడింగ్ నేర్పించట్లేదు అని చేసిన వాళ్ళు అది ఏమొచ్చింది అని చెప్పలేదు అని అంటే లైక్ వాళ్ళ దగ్గర స్పెల్లింగ్ ఒకసారి చేపించుకోవాల్సిన పనే లేదు. నేను ఒక మేడం దగ్గర నేర్చుకున్నా, ఆమె ఈ ఫ్లేమ్ అనాలిసిస్ చెప్పలే, క్యాండిల్ అది కొంతమంది ఫాలో అవుతారు, కొంతమంది ఫాలో అవ్వరు అని చెప్పింది. డబ్బులు అయితే బాగానే తీసుకుంది. సో ఇవి నేర్చుకోవడానికి మళ్ళీ నేను ఇంకొకరి దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. అట్లా చెప్తున్నాను. సో కల్లుప్పు ఎంత పెట్టుకోవాలండి? పక్కన పెట్టుకోమన్నారు కదా కల్లుప్పు. ఒక కప్పు పెట్టుకోండి. మీరు ఒక గుప్పెడు తీసుకొని 3 టైమ్స్ తిప్పి 3 టైమ్స్ యాంటీ క్లాక్. అట్లా మీరు ఎన్ని స్పెల్స్ చేస్తున్నారు ఆ రోజు, దాన్ని బట్టి అన్ని గుప్పెళ్ళు పెట్టుకుంటారు. టారోట్ కార్డ్స్ ఓకేనా? పెట్టి కూడా చేసుకోవచ్చు కదా ఇవి? టారోట్ చేసుకోవచ్చు. కార్డ్స్. అవన్నీ మీకు అప్పుడు అడ్వాన్స్ అప్పుడు చెప్తాను. ప్రస్తుతానికైతే ఆహా. బేసిక్ స్పెల్ కోర్స్ ఇది. స్టెప్స్ ఏముంటాయి, ఎలా చేయాలి అని చెప్పాను. అండ్ మీకోసం మీరు చేసుకోవాలంటే ఏంటిదో వరకు చెప్పాను. అంటే జస్ట్ ప్రొటెక్షన్ స్పెల్ కానీ లైక్ గ్రోత్ కోసం కానీ వైట్ క్యాండిల్ పెట్టి ఎలా చేసుకుంటారో దానికోసం చెప్పాను. ఓకేనా? సో అందరికి ఓకే. ఎలా అనిపించింది? ఓకేనా కోర్సు? బాగా బేసిక్ కోర్స్. అనిపించి రెడ్ మంత్ర, గ్రీన్ మంత్ర అన్నారు కదా, అవి పంపించండి యూట్యూబ్ లింక్స్. ఓకే, నేను సెండ్ చేస్తాను. రెడ్ తారా, గ్రీన్ తారా మళ్ళా అనేది ఏంటంటే గ్రీన్ తారా క్రిస్టల్స్ వచ్చేసి గురించి కెరియర్ అన్నారు. క్రిస్టల్స్ గురించి ఈ రోజు టైం సరిపోదు కదా, మీకు ఓకే అంటే రేపు ఫస్ట్ చెప్తాను, లేదంటే సెకండ్ చెప్తాను. ఓకే మీరు అండి. ఎప్పుడు ఫస్ట్ ఏంటి కంఫర్ట్ ఉంటే చెప్పండి. ఫస్ట్ ఏం రేపు ఫ్రీ ఉంటారా మళ్ళీ? నేను ఫ్రీనే, నాకేం పనేం లేదు. మీరు ఫ్రీ ఉంటే నేను రేపు చెప్పేస్తాను. రేపు మళ్ళీ సేమ్ టైం 5 చెప్పండి. o'clock చెప్తాను. నేను ఫ్రీ. ఓకే, డన్. సో రేపు అది కంప్లీట్ చేసుకుందాము. బాగుంది. థ్యాంక్ యూ. సో ఇదన్నమాట లైక్ బేసిక్ కోర్స్ కాబట్టి స్పెల్ ఆల్రెడీ నేను ఒక స్పెల్ సుచరిత ఒక స్పెల్ ఇప్పుడే జాయిన్ చేస్తాను నేను. క్యాండిల్ హాఫ్ అన్ అవర్ పట్టింది. చేశాను. మా అదే మేడం మినిమం చెప్పింది 25 to చేశాను. 30 minutes. నిన్న క్లాసే 30 కదా నాకు మినిట్స్ చూపించిందే కదా. ఇంకెక్కువ కూడా పడుతుంది ఆసిత. అదే చెప్తుంది, ఎక్కువ కూడా కొంతమంది 2 పడొచ్చు, hours 3 hours చెప్పలేము. కూడా పట్టిన రోజు ఉంది. ఈ క్యాండిల్ చూస్తే ఇంతే ఉంది, 3 కంపల్సరీ గంటలు పడుతుంది ఏంటి అని అనిపిస్తుంది అనమాట. సో మన కంపల్సరీ ఇంటెన్షన్స్ అది ఎలా చేసే ఉన్నాయి, మన వాళ్ళకి ఎనర్జీస్ ఎలా తెలుస్తుంది. ఉన్నాయి. ఎనర్జీస్ ని బట్టి ఉంటది కంపల్సరీ. అది 2 hours కాదు, 3 hours ఎంత టైం పడుతుందో మనం చెప్పలేము. అవును. అదే ఆన్సర్ కూడా చేయలేము. మీది హాఫ్ అన్ అవర్ లో అయిపోయిందా? అయితే ఎనర్జీస్ బాగానే ఉన్నాయి. నాది హాఫ్ అన్ అవర్ పట్టింది. నిన్న చెప్పిందే కదా అది వైట్ క్యాండిల్ కార్తీక పౌర్ణమి వచ్చింది కదా, అప్పుడు 7th క్లాస్ది కలర్స్ 7 పెట్టేసుకొని చేసుకున్నా నేను. ఓకే, నైస్. వేగంగా అయిపోతే చేసుకున్నా. మనకి గుడ్ ఎనర్జీస్ ఉన్నట్ట. వేగంగా అయిపోతే క్లయింట్ అంటే మీకోసం చేస్తే మీకు గుడ్ ఎనర్జీస్, తన కోసం చేసింది కాబట్టి హాఫ్ అన్ అవర్ లో అయిపోయిందంటే బాగున్నట్టు ఎనర్జీస్ తనకి. ఇన్ కేస్ క్లయింట్ చేస్తున్నప్పుడు వాళ్ళ ఎనర్జీస్ చాలా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయి అంటే మనం ఎంత ట్రై చేసినా ఒక్కసారితో అయితే అది రిమూవ్ చేయలేమని అర్థం అన్నమాట. అప్పుడు 3 times 7 times 21 days ఇట్లాగా రిఫర్ చేస్తారన్నమాట. అన్ని డేస్ చేస్తేనే కొంతవరకు మీకు రిజల్ట్ ఉంటది అని అన్నట్లు. ఓకేనా? రేపు మనం క్రిస్టల్ కోర్స్ లైక్ బేసిక్స్ ఆఫ్ క్రిస్టల్స్ తెలుసుకుందాము. సో క్యాండిల్ మ్యాజిక్ అయితే ఇక్కడ వరకు అయిపోయింది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు వాట్సాప్ లో మెసేజ్ పెట్టండి, నేను వాయిస్ నోట్స్ పెడతాను క్లియర్ గా. ఈ మెటీరియల్ షేర్ చేస్తాను. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఈ ఒక్కసారి చదివి ట్రై చేయండి మీ మీద మీరు. లాస్ట్ డే కాబట్టి నెక్స్ట్ పాజిటివ్ గా ఇయర్ స్టార్ట్ అవ్వడానికి చేసినట్టు